చూడండి మీ అభిమాన సీరియల్స్ పూర్తి ఎపిసోడ్లు ఉచితంగా సన్ నెక్స్ట్ యాప్లో టీవీలో ప్రసారమైన వెంటనే ఇప్పుడే యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. అర్జున్ ఏంటి తన ల్యాప్టాప్ తీసుకొస్తానని వెళ్ళి ఇంతవరకు రాలేదు. వరుణ్ గారు కూడా ఆఫీస్ నుంచి ఇంకా రాలేదు. ఇది ఇంత టెన్షన్ పడుతుందంటే మన ప్లాన్ వర్కౌట్ అయినట్టే. విద్య, నువ్వు వెళ్ళు, నేను ఇప్పుడే వస్తాను. కమ్ ఫాస్ట్ మమ్మీ, ఆకలిస్తుంది. ఓకే, వెళ్ళు. ఏంటి ఐశ్వర్య, ఇక్కడ కూర్చున్నావు? కొటేషన్ రెడీ చేయలేదా? లేదు మేడం, ఇంకా రెడీ అవ్వలేదు. ఏంటి అంత తీరిగ్గా ఆలోచిస్తున్నావు? మ్యామ్, ఒక చిన్న ప్రాబ్లం. నా ల్యాప్టాప్లో ఎర్రర్ అని వస్తుంది. ఎర్రర్ అని వస్తుందా? అలా ఎందుకు వస్తుంది? అది కొత్త ల్యాప్టాప్ కదా. అదే మేడం, నాకు తెలియడం లేదు. సడన్ గా హ్యాంగ్ అయి ఎర్రర్ అని వస్తుంది. అయితే కొటేషన్ ఎలా వేస్తావు? అసలు ఇది వీరేంద్రకి డ్రీమ్ ప్రాజెక్ట్. ఇది కాని మిస్ అయితే నీకీ జాబ్ ఉండదు, తెలుసు కదా? తెలుసు మ్యామ్, అందుకే మా ఫ్రెండ్ని ల్యాప్టాప్ అడిగాను. తను తెస్తానన్నాడు. అది రాగానే వర్క్ స్టార్ట్ చేస్తాను. ఎంత లేట్ అయినా కొటేషన్ పూర్తి చేసే వెళ్తాను. ఇట్స్ ఓకే, తెలుసు కదా? ఎలాగైనా ఈ ప్రాజెక్ట్ మనకే రావాలి. ష్యూర్ మ్యామ్. అంటే ఇది ల్యాప్టాప్ అరేంజ్ చేసుకుందనమాట. నేను దీన్ని చాలా తక్కువ అంచనా వేశాను. చాలా ఇంటెలిజెంట్ గర్ల్. అయినా ప్లాన్ ఏ మిస్ అయితే ప్లాన్ బి ఉందిగా. అర్జున్, ఇంకా ఎప్పుడు తీసుకొస్తావు ల్యాప్టాప్? థ్యాంక్స్ అర్జున్, థ్యాంక్ యూ సో మచ్. చూడు ఐశ్వర్య, ఇంకోసారి నాకు థ్యాంక్స్ చెప్పావా అనుకో, నా ల్యాప్టాప్ నేను తీసుకెళ్ళిపోతాను. అప్పుడు మళ్ళీ నీకు టెన్షన్ స్టార్ట్ అవుతుంది. ఓకే ఓకే, చెప్పను. ఎందుకంటే ఈ ల్యాప్టాప్తో నాకు చాలా పనుంది. అంతగా నీకు నాకు థ్యాంక్స్ చెప్పాలి అని ఉంటే దానికి ఇంకా వేరే మార్గాలున్నాయి. వేరే మార్గాలా? అంటే ఎలా? ఎలా అంటే ఒక ముద్దిచ్చి చెప్పచ్చు, లేదా ఒక హగ్ ఇచ్చి చెప్పచ్చు, లేదా... అర్జున్, ఈ టైంలో నేను నీ జోక్స్ వినలేను. నాకు చాలా పనులున్నాయి. ఓకే ఓకే, ఇప్పుడు జోక్ కాదు, సీరియస్గా చెప్తున్నాను. ఇంతకుముందు ఎప్పుడు ఎవరితో ఇలా మాట్లాడలేదు. నీ వెనక తిరగడం మొదలుపెట్టినప్పటి నుంచి ఇలా మారిపోయాను. దట్స్ సో ఫన్నీ అర్జున్. చెప్పానుగా, నిన్ను చూసిన దగ్గర నుండే ఇలా. పాస్వర్డ్ ఏంటి అర్జున్? ఐ లవ్ యూ ఐశ్వర్య. అర్జున్, ఏం మాట్లాడుతున్నావు? నీకు చాలాసార్లు చెప్పాను అలా మాట్లాడొద్దు అని. నువ్వు నన్ను చాలా ఇబ్బంది పెడుతున్నావు. హలో హలో హలో, నేను చెప్పింది పాస్వర్డ్. పాస్వర్డా? నా ల్యాప్టాప్కి నా ఇష్టం వచ్చిన పాస్వర్డ్ పెట్టుకుంటాను, తప్పేంటి? పాస్వర్డ్ అలా ఎవరైనా పెట్టుకుంటారా? నేను పెట్టుకున్నాను కదా, నీకేంటి ప్రాబ్లం? ఒకవేళ నీకు ప్రాబ్లం అయితే ఐ లవ్ యూ అర్జున్ అని మార్చుకో. షటప్ అర్జున్. సరే, అదొదిలే. నా ల్యాప్టాప్ రిపేర్ అవ్వడానికి
ఎన్ని రోజులు టైం పడుతుంది? మేబీ 1 or 2 days పట్టొచ్చు. నీకు థ్యాంక్స్ చెప్తే కోపం వస్తుందని నాకు తెలుసు, కానీ ఈ రోజు నీకు తప్పకుండా చెప్పాలి. ఎందుకంటే ఈ రోజు నువ్వు నా జాబ్ కాపాడావు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఏదైనా నీకోసమే బ్యూటిఫుల్. అది సరే, ఇంకొకసారి నువ్వు నాకు థ్యాంక్స్ చెప్పావే అనుకో, నేనే నీకు కిస్ ఇచ్చేస్తాను. కాబట్టి ఇంకోసారి చెప్పే ముందు ఆలోచించుకొని చెప్పు. అది సరే గాని, ఇందాక నువ్వు నా జాబ్ కాపాడావు అని అన్నావు కదా, దేనికి? అదా, ఏం లేదు. పల్లవి మ్యామ్ వర్తున్న వాళ్ళే మన కంపెనీలో పనిచేయాలని కండిషన్ పెట్టారు. సో నన్ను నేను ప్రూవ్ చేసుకోవాలంటే నాకు అప్పగించిన వీరేంద్ర గారి డ్రీమ్ ప్రాజెక్ట్ హాస్పిటల్కి బెస్ట్ కోట్స్ వేసి రేపు మార్నింగ్ కల్లా సబ్మిట్ చేయాలి. లేకపోతే ఈ రోజే నా లాస్ట్ రోజు అవుతుంది. ఓహో, అంటే రేపు మనం వేయబోయే కోట్ బెస్ట్ కోట్ అవుతుందన్నమాట. అవ్వాలి, లేదంటే అంతే. ఓకే, అయితే నీ పనిలో నువ్వు ఉండు, నేను వెళ్తాను. నీకేమైనా డౌట్ ఉంటే కాల్ బ్యాక్ ఎనీ టైం. ఉంటాను. ఆల్ ది బెస్ట్. ఛా, ఒకసారి థ్యాంక్స్ చెప్తే కిస్ చేసే ఛాన్స్ దొరుకుతుందేమో అనుకున్నాను, కానీ ఏం చేస్తాం, ఆ టైం కోసం వెయిట్ చేద్దాం. అదెప్పటికీ జరగదులే కానీ బాయ్. బాయ్ బ్యూటిఫుల్. ఇది మనల్ని కావాలని కలుపుతుంది ఐశ్వర్య. ఏదో రీజన్ ఉంది, లేకపోతే మళ్ళీ నువ్వు నాతో ఫ్రెండ్షిప్ చేయడం ఏంటి? అది మనల్ని కలపడానికేనని నాకు తెలుసు. ఎప్పటికైనా నువ్వు నాదానివే. నాకు చాలా సంతోషంగా ఉంది. మనం త్వరలోనే ఫ్రెండ్స్కి మించి దగ్గర అవుతాం. మీరేంటి ఇక్కడ? ఎందుకు వచ్చారు? మా సంగతి సరే గాని ఏంటి తెగ కలవరిస్తున్నా? నీ గర్ల్ ఫ్రెండ్ మళ్ళీ నీకు దగ్గరైందా? ఆ విషయం మాతో ఎందుకు చెప్పలేదు? ఆ అమ్మాయిని మాకెప్పుడు పరిచయం చేస్తున్నావు? దొంగతనంగా నా మాటలు వినడం కరెక్ట్ కాదు. దొంగతనంగా ఏమీ వినలేదు. నువ్వే ఊరంతా వినపడేలా అరుస్తున్నావు. అవును బ్రో, నువ్వు మైండ్ వాయిస్ అనుకుని లౌడ్ స్పీకర్లా మాట్లాడావు. అందుకే అన్నీ వినేశాం. ఇక నుంచి నువ్వు మా దగ్గర ఏమీ దాచలేవు. ఇప్పుడు చెప్పు, ఎప్పుడు కలిశారు, ఎలా కలిశారు? చూడు బామ్మ, వీడు మన దగ్గర ఏదో దాస్తున్నాడు అంటే వీడు మనల్ని కూడా నమ్మడం లేదు. నువ్వు ఉండు బ్రో. బామా, అదంతా ఒక కల్లా ఉంది. ఇప్పుడే జస్ట్ ఫ్రెండ్స్లా కలిసాం. అంతకు మించి ఏమైనా జరిగితే తప్పకుండా మీతో చెప్తాను. ఇప్పుడైతే మాత్రం దాని గురించి నేనేం మాట్లాడలేను. బాయ్. అర్జున్, చూసావు బామ్మ, వీడు మనల్ని కూడా అవాయిడ్ చేస్తున్నాడు. అవునరా, అందుకే నాకు భయంగా ఉంది. ఇంతకు ముందు ఒకసారి బ్రేకప్ అయినందుకే చాలా బాధపడ్డాడు. అవును బామ్మ, ఎంత సఫర్ అయ్యాడో నాకు తెలుసు. గతం నుంచి ఇప్పుడిప్పుడే బయటపడుతున్నాడు. మళ్ళీ ఏదైనా జరగరాంది జరిగితే వాడు తట్టుకోలేడురా. అవును బామ్మ, నాకు అదే టెన్షన్గా ఉంది. ఎందుకు వీధిలా ఆడుకుంటుందో వాడితో ఆ దేవుడికే తెలియాలి.
రష్మి, వేడివేడిగా మిరియాల పాలివ్వు. అలాగే మేడం. ఇవన్నీ ఐశ్వర్య కోసమేనా? అవును మేడం. మీరు చెప్పారని ఫుడ్ తయారు చేసి తీసుకెళ్తున్నాను మేడం. ఫస్ట్ మీకు మిరియాల పాలు ఇచ్చిన తర్వాత ఐశ్వర్య గారికి డిన్నర్ తీసుకెళ్తాను. ఆ? లేదు లేదు, ఫస్ట్ ఐశ్వర్యకి డిన్నర్ ఇచ్చిన తర్వాతే నాకు పాలివ్వు. ఏంటి నెయ్యి గిన్నె లేదేంటి? ఐశ్వర్యకి నెయ్యి వేయవా? అయ్యో, మర్చిపోయాను మేడం. హ్మ్. మేడం, ఐశ్వర్య మేడంకి డిన్నర్ ఇచ్చొస్తాను. ఇచ్చేసిరా. ఐశ్వర్య, ఇప్పుడు చూడు, నువ్వు డిన్నర్ చేయగానే నిద్రలోకి జారుకుంటావు. ఎందుకంటే నువ్వు తినే ఫుడ్లో నేను నిద్ర మాత్రలు కలిపాను. కాబట్టి నువ్వు వీరేంద్ర డ్రీమ్ ప్రాజెక్ట్కి కొటేషన్ చేయలేవు. సో మా కంపెనీలో కూడా పనిచేయలేవు. అదే జరిగితే నువ్వు నా కొడుక్కి కూడా దూరం అవుతావు. మేడం, మీకోసం డిన్నర్ తీసుకొచ్చాను. అక్కడ పెట్టాం. ఓకే మేడం, చల్లగా అవ్వకముందే తినండి. అలాగే. అయ్యో, తినటం మర్చిపోయాను. అందుకే ఆకలిగా ఉంది. కొంచెం తిని మళ్ళీ వర్క్ స్టార్ట్ చేద్దాం. దయచేసి నన్నేమీ చేయకు. నువ్వు చెప్పమన్నట్టే పల్లవికి చెప్పాను. తను కూడా నా మాట నమ్మింది. నాకు తెలుసు నువ్వు చాలా శక్తివంతమైన ఆత్మవి. నీకడ్డొస్తే ఎవ్వరూ మిగలరు. ఆ మాంత్రికుళ్లాగా చచ్చిపోవలసిందే. దయచేసి నన్ను మాత్రం వదిలే. ఇప్పటికి వదిలేస్తున్నాను. నా గురించి కానీ, నేను చెయ్యబోయే దాని గురించి కానీ వాళ్లకు ప్రత్యక్షంగా అవ్వచ్చు, పరోక్షంగా అవ్వచ్చు. ఎవరికైనా తెలియజేయాలనుకున్నావో కాలభైరవుడికి పట్టిన గతే నీకు పడుతుంది.
ఏంటి ఐశ్వర్య ఇంకా రాలేదు? అత్తయ్య, ఐశ్వర్య రాత్రంతా పనిచేసుంటుంది. ఇందాక నేను వెళ్ళి లేపుదామంటే ఇంకా తను పడుకునే ఉంది. రష్మిని వెళ్ళి తనను లేపమని చెప్పాను. రాత్రంతా ఇక్కడే ఉండి చేసేంత వర్కే ఉంది మామ్. ఓ, నీకు తెలీదు కదూ? మీ డాడీ తన డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన హాస్పిటల్ టెండర్కి కొటేషన్ వర్క్ ఐశ్వర్యకు అప్పచెప్పారు. అవునా? అయితే ఈ రోజే కదా టెండర్ గురించి తెలిసేది. అవును బ్రో, అందుకే మనందరం ఇలా వెయిట్ చేస్తున్నాం. డాడీ ప్లీజ్, టెండర్ మనకు వస్తుందో లేదో చెప్పండి. టెన్షన్తో చచ్చిపోతున్నాను. ఐశ్వర్య వస్తే అందరికీ ఒకేసారి విషయం తెలుస్తుంది. ఇప్పటి వరకు నిద్ర లేవలేదంటే టాబ్లెట్ బాగానే పనిచేసింది. సారీ సార్, లేట్ అయింది. ఏంటి ఐశ్వర్య, ప్రాజెక్ట్ వర్క్ ఇలా చేశావు? సార్, అది నేనన్నీ కరెక్ట్గానే రెడీ చేశాను, కానీ ఏమైందో తెలీదు. నాకే తెలియకుండా నేను నిద్రపోయాను. పల్లవి వద్దన్నా వినకుండా నా డ్రీమ్ ప్రాజెక్ట్ నీకు అప్పగిస్తే మినిమం రెస్పాన్సిబిలిటీ లేకుండా నిద్రపోతావా నువ్వు? సారీ సార్, అది షట్ అప్ అండ్ గెట్ అవుట్. ఈ రోజు నుంచి నువ్వు నా కంపెనీ ఎంప్లాయీవే కావు. అవుట్. ఇదంతా నా భ్రమ. అయినా అదే కదా జరిగేది. సారీ సార్, సారీ అండి. నీ గురించి నేను చాలా ఊహించుకున్నాను. నిన్ను నమ్మి ఇంత పెద్ద ప్రాజెక్ట్ అప్పగిస్తే నా పరువు నిలబెడతావనుకున్నాను. సారీ సార్, ఐ ట్రైడ్ మై బెస్ట్, బట్ 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 వాట్ ఐశ్వర్య? You did it, ఐశ్వర్య. అవును ఐశ్వర్య, టెండర్ కోసం 97 కొటేషన్స్ వచ్చాయి. వాటన్నిట్లో నువ్విచ్చిన కొటేషనే ది బెస్ట్ అయింది. ఏంటి జోక్ చేస్తున్నావా వీరేంద్ర? ఐశ్వర్య నిద్రపోయి కొటేషన్ ఇవ్వకపోవడం వలన మనం టెండర్ మిస్ అయ్యాం కదా. లేదు పల్లవి, ఐశ్వర్య నా కొటేషన్ పంపించిన తర్వాతే తను నిద్రపోయింది. నేను ఎర్లీ మార్నింగ్ 4K ఆఫీషియల్స్కి పంపించాను. అలా ఈ టెండర్ మనకొచ్చిందన్నమాట. ఎస్, నా డ్రీమ్ ప్రాజెక్ట్ మనకు దక్కింది. మనం హాస్పిటల్ని కడుతున్నాం. ఐశ్వర్య, సార్, ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ. నీకు జాబ్ ఇచ్చి మేము చాలా మంచి పని చేశాం.
కదా పల్లవి? అవును వీరేంద్ర, నేను ఐశ్వర్యని చాలా తక్కువ అంచనా వేశాను. నీ టాలెంట్ని ప్రూవ్ చేసుకున్నావు. ఐశ్వర్య ఈ కంపెనీలో పనిచేయడానికి అర్హురాల్వి అనిపించుకున్నావు. మా కంపెనీలో అందరి ఎంప్లాయీస్లో నువ్వు ది బెస్ట్ అనిపించుకున్నావు. ఐశ్వర్య అందంతో పాటు తెలివైన అమ్మాయని తన్ని చూడగానే అనిపించింది. కంగ్రాట్స్. థ్యాంక్ యూ. కంగ్రాట్స్. థ్యాంక్ యూ. ఓకే ఐశ్వర్య, నువ్వు రాత్రంతా నిద్ర లేకుండా పనిచేశావు. ఈరోజు ఇంటికి వెళ్ళి రెస్ట్ తీసుకో. నేను నీతో రేపు మాట్లాడతాను. థ్యాంక్ యూ సార్. ఇదెలా జరిగింది? కొటేషన్ వర్క్ తను చెయ్యకూడదనేగా నేను స్లీపింగ్ పిల్ ఇచ్చింది. ఈ కంపెనీ నుంచి నిన్ను బయటకు పంపే ప్రయత్నం విఫలం అయ్యుండొచ్చు, కానీ నిన్ను మా జీవితాల్లో నుంచి వీలైనంత త్వరగా పంపిస్తాను.